ఖమ్మం జిల్లా మదిర తహసీల్దార్ కార్యాలయం విద్యుత్ అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్నేరు వాగు వరద ఉధృతి వల్ల చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి హెలికాప్టర్ను పంపించాలని సూచించారు. అలాగే జిల్లాలో పలు చోట్ల వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా విద్యుత్ను పునరుద్ధరించాలంటూ బట్టి ఆదేశించారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉగ్ర రూపం దాల్చింది. ప్రకాష్ నగర్ వద్ద డేంజర్ లెవెల్లో మున్నేరు ప్రవహిస్తోంది. దీంతో ఖమ్మం పట్టణంలోని ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇళ్ల మధ్య నుంచి మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రకాష్ నగర్ వద్ద మున్నేరు వాగు గోదావరి నదిని తలపిస్తోంది. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద 3 యువకులు వరదల్లో చిక్కుకున్నారు. సిమెంట్ బ్రిక్స్ తయారీ కేంద్రం ఉన్న ఇల్లును వరద చుట్టుముట్టడంతో 3 యువకులు ఇంటిపైకి ఎక్కారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ పోల్స్ కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం సార్. వర్క్ పెట్టుకోండి. ఎక్కడ దాని గురించి రెండో ఆలోచించి ఓకే చేసాం సార్. ఖమ్మం జిల్లా మదిర తహసీల్దార్ కార్యాలయం విద్యుత్ అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్నేరు వాగు వరద ఉధృతి వల్ల చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి హెలికాప్టర్ను పంపించాలని సూచించారు. అలాగే జిల్లాలో పలు చోట్ల వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా విద్యుత్ను పునరుద్ధరించాలంటూ బట్టి ఆదేశించారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉగ్ర రూపం దాల్చింది. ప్రకాష్ నగర్ వద్ద డేంజర్ లెవెల్లో మున్నేరు ప్రవహిస్తోంది. దీంతో ఖమ్మం పట్టణంలోని ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇళ్ల మధ్య నుంచి మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రకాష్ నగర్ వద్ద మున్నేరు వాగు గోదావరి నదిని తలపిస్తోంది. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద 3 యువకులు వరదల్లో చిక్కుకున్నారు. సిమెంట్ బ్రిక్స్ తయారీ కేంద్రం ఉన్న ఇల్లును వరద చుట్టుముట్టడంతో 3 యువకులు ఇంటిపైకెక్కారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.